తనను గౌరవించకపోయినా పర్వాలేదు కానీ సీఎం అనే హోదాను గౌరవించాల్సిన బాధ్యత పత్రికలకు ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిజమైన జర్నలిస్టులను అగౌరవపరచాలన్న ఆలోచన తమ ప్రభుత్వానికి లేదన్నారు. సచివాలయానికి ఎవరు రావాలో నిబంధనలు పెట్టుకోవాలన్నారు. సిద్ధాంతాలు రాసుకోవాల్సిన పత్రికలు ఇష్టారాజ్యంగా అసలు ఏ భాష వాడాలనో జర్నలిస్టులకు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి కదా. అసెంబ్లీలో మేము ఏదైనా మాట్లాడితే రికార్డుల నుంచి తొలగించడమనో లేకపోతే ఈ భాషకు పద్ధతి లేదనో మనం పార్లమెంటరీ వ్యవస్థలో మనం అనుకుంటున్నాం కదా. మరి పత్రికలకు జర్నలిస్టులకు ఏ భాష రాయాలి, ఎలాంటి భాష వాడాలి, ఏ పదప్రయోగం హోదాని బట్టి రేవంత్ రెడ్డి మీకు నచ్చకపోవచ్చు యాజ్ ఎ ఇండివిజువల్, కానీ రేవంత్ రెడ్డి ఈజ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్. తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా. ఒక జర్నలిస్ట్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా. వ్యక్తితో నీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, ఆ హోదా మనమందరు ప్రజలందరూ కలిసి ఇస్తే వచ్చిన హోదా. ఆ హోదాని గౌరవించాల్సిన బాధ్యత పత్రికలకు కానీ పత్రిక యజమానుల ముసుగుల్లో ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు కానీ ఉండదా? వాళ్ళకి లేనప్పుడు మేమెందుకు పాటించాలా అనేది నా ప్రశ్న. వాళ్ళు ఆ బాధ్యతను మరిచి అసభ్యంగా వ్యవహరించి అసందర్భమైన అంశాలను ప్రస్తావిస్తే న్యాచురల్గా రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్ని మొత్తం జర్నలిస్టులకు మీరు ఆపాదించుకోకండి. నిజమైన జర్నలిస్టును ఒక్కరిని కూడా అగౌరవపరచాలన్న ఆలోచన కానీ వాళ్ళకి అక్రిడేషన్ కార్డులు కానీ ఆరోగ్య భద్రత కార్డు కానీ ఇంటి పట్టాల విషయంలో కానీ మీకు ఎలాంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా. కానీ ఎట్ ద సేమ్ టైం ఈ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అనవసరమైన రాద్ధాంతాలను నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు డిఫైన్ చేయండి ఎవరిని జర్నలిస్ట్గా మేము గుర్తించాలి, ఆ జర్నలిస్ట్కి ఉన్న ఎథికల్ లైన్ ఏంది, ఏ హద్దు దాటకుండా జర్నలిస్టు ఉండాలి, ఆ జర్నలిస్టు హద్దు దాటి వివరించినప్పుడు ఎదురుగున్నోడు క్షణికావేశానికి లోనైనప్పుడు జరిగే పరిస్థితులు ఎట్లా ఉంటాయి, వీటన్నిటిని కూడా మనము ఆలోచన చేసి ఒక పరిష్కారం చూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అసెంబ్లీలోకైనా లేకపోతే సెక్రటేరియట్లోకైనా ప్రభుత్వ కార్యాలయాల్లోకైనా మిమ్మల్ని అనుమతించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. దానికి సరైన కార్డు తీసుకోండి, సరైన విధానాన్ని తీసుకొని రండి. నేను మా మంత్రి గారికి సూచన చేస్తున్నా. నెక్స్ట్ స్టెప్ అదే. సెక్రటేరియట్కి ఎవరు రావాలి, ఎవరికి పాసులు ఇవ్వాలి, ఏ పత్రిక సర్క్యులేషన్ బట్టి ఎంతమందికి పాసులు ఇవ్వాలి. మీరు నిబంధన పెట్టుకోకపోతే పేపర్ మీద ఉండే పత్రికోడు కూడా 10 మాకు పాసులు కావాలంటారు, ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రజలలో ఉండే పత్రికలకు పేపర్ మీద ఉండే పత్రికలకు ఉన్న తేడాను కూడా మీరే డిఫైన్ చేసుకో. రాజకీయ పార్టీలు ప్రారంభించుకున్న పత్రికలు కార్యకర్తలుగా మారితే పర్వాలేదు, నాకేం అభ్యంతరం లేదు. వాళ్ళని కార్యకర్తలుగా మేము భావించి సరే ఆ పార్టీ కార్యకర్తలు ఏదో ఒక రూపంలో ఇక్కడికి వచ్చినారు. కానీ ఉన్మాదంతో ఎట్టి పరిస్థితుల్లో ప్రెస్ మీటో లేకపోతే అక్కడ జరుగుతున్న కార్యక్రమాలని డిస్టర్బ్ చేయాలన్న ఆలోచనతోనే వ్యవహరించే పరిస్థితులు ఈరోజు వచ్చినాయి. దీన్ని మనం ఏ రకంగా ఎదుర్కోవాలనో మీరు చెప్పాలి. ఈరోజు సమాజంలో కొత్తగా వచ్చిన సమస్య ఇది. రాజకీయ పార్టీలు పెట్టుకున్న పత్రిక యొక్క పాత్రికేయులు అందరన్నీ నన్ను అందులో కొందరు, ఏ వర్గంలో అయినా కొందరు చేసే పనే అందరికీ అంటుకుంటుంది. అందరూ ఆ విధంగా ఉన్నారని నేను అనడం లేదు, కానీ ఆ కొందరిని కూడా ఏ విధంగా మనం ఇవాళ నియంత్రించుకొని ముందుకు వెళ్ళాలనో. ఇవాళ పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అనుభవజ్ఞులు ఉన్నోళ్ళు, జర్నలిజం పట్ల అవగాహన ఉన్నోళ్ళు. మా మాజీ పిసిసి అధ్యక్షులు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు మా పెద్దలు కేశవ్ గారు కూడా మీ సామాజిక వర్గం నుంచి వచ్చినవాడు. ఇవాళ వాళ్ళ కూతురుగా మేయర్గా వారు ఇక్కడ ఉన్నారు. ఈరోజు నిజంగా మీరు ఆలోచన చేయండి.